ఎమ్మెల్సీలు ఎన్నికైన తర్వాత తొలిసారి తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్కు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వారితో పల్మూరి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, 6 గ్యారెంటీల అమలు కోసం కృషి చేస్తానని పల్మూరి వెంకట్ తెలిపారు. పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. తప్పనిసరిగా హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము మేమిద్దరము కలిసి కృషి చేసి ఏదైతే పెండింగ్ లో ఉన్న దళిత బంధు అయితేనేమి, ఏదైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అయితేనేమి, కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, యువకులకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలకు సంబంధించిన గ్యారంటీ కార్డు అయితేనేమి, మహిళలకి 2500 రూపాయలు అయితేనేమి, దానితో పాటు ప్రతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ప్రతి ఒక్కటి కూడా వారికి అందజేయడం జరుగుతుంది. దానితో పాటు కష్టకాలంలో పార్టీని పట్టుకొని కష్టాలు అనుభవించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి పల్మూరి వెంకట్ ఒక నాయకుని లెక్క కాకుండా ఒక కార్యకర్త లెక్క వాళ్ళకి అండదండగా ఉంటా. గతంలో కూడా నేను హుజూరాబాద్ నియోజకవర్గ నా కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పిన, ప్రతి తల్లికి ఒక కొడుకునవుతా, ప్రతి తండ్రికి ఒక కొడి భుజాన్ని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్ననవుతా, ప్రతి యువకునికి సోదరునవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులనవుతా. మా ఇచ్చిన పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసు